హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మేము ద్వారపుడి అయితే వెళ్తున్నాము. ఈరోజు శివరాత్రి మూలంగానే ద్వారపుడిలోని ఆదియోగి విగ్రహాన్ని అయితేని ఈరోజు ప్రతిష్ఠిస్తున్నారు. లోపల శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నారనమాట. అవి చూడడం కోసం దర్శనం చేసుకుని వద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఈ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి వెళ్ళాము కానీ మాకు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మేము దర్శనం అయితే చేసుకోలేకపోయాము. లోపలికి కూడా అసలకి అడుగు పెట్టలేనంత జనం అయితే వచ్చారు. కాబట్టి మీకు బయట నుంచే చూపిస్తున్నాను. కానీ చాలా బాగా అయితే కట్టారు. నేను నార్మల్ డేస్‌లోని ఓపెనింగ్‌కి ముందు అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయ్యిందండి. మళ్ళీ చాలా దూరం ఒక 5 కిలోమీటర్స్ వరకు కూడాని ఫుల్ ట్రాఫిక్కు. అసలుకి వెహికల్ కూడా వెళ్ళడానికి అసలు స్పేస్ అన్నది లేదు. చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ చూసారా, గో టు స్లో అని చెప్పి బోర్డ్ ఉంది కదా! బోర్డ్ పక్కన కనిపిస్తుంది మనకి ఆదియోగి స్టాచ్యూ అన్నది. చాలా పెద్దదైతే కట్టారు. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. లోపలికి వెళ్ళడానికి కూడా అస్సలకి వీలు కాలేదు. చాలా ట్రై చేశాం కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను. ఆ రోజు శివరాత్రి నాడు ఎంతమంది వచ్చారో, ఎంత క్రౌడ్ అయిపోయిందో అన్నది మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ఇంకొక రోజు వీలు చేసుకుని మొత్తం అంతా కూడా మీకు ద్వారపుడి టెంపుల్ మొత్తం అంతా కూడా తీసి చూపిస్తాను. నాకు తెలిసి ఇంకొక 2-3 మంత్స్ వరకు కూడాని ఈ టెంపుల్ అస్సలకి ఖాళీ అయితే ఉండదండి. నార్మల్ డేస్‌లో కూడాని విపరీతంగా జనం వస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటిది శివరాత్రి నాడు యోగి స్టాచ్యూ అన్నది లోపల విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతున్న మూలంగానే చాలా జనమైతే వచ్చారు. లక్షలాది జనమైతే వచ్చారు. ఇంకోటి చూసారా, స్టాచ్యూ అయితే మీకు బయట నుంచి చూపిస్తున్నాను. చాలా అందంగా అయితేని చేశారు. నేను ఇంతకుముందు వెళ్ళాను. చూడండి ఒక్కసారి ఆ మెట్ల మార్గం కానీ అదంతా కూడా జనం ఎలా ఉన్నారు, కిక్కిరిసిపోతున్నారు. అసలు లోపల అడుగు పెట్టడానికి కూడాని అస్సలకి వీలు కాలేదు మాకు. సరేలే, ఇంత ఇబ్బందిలో కూడాని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కష్టమని చెప్పి బయట నుంచే అయితేనే దర్శనం చేసేసుకుని దండం పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాము. అలాగే మీకు వీడియో కూడా తీసి పెడుతున్నాను. ఎంత జనం వచ్చారో, ఎంత క్రౌడ్ ఉన్నదో మీకు తెలుస్తుందని. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అంత మాటలు వచ్చే అవకాశం ఉండదని చెప్పి వాళ్ళైతే చేసుకుంటారు. మేమైతే ఇక్కడ దగ్గర లొకేషన్‌లోనే ఉంటాము. ఎప్పుడు రావాలనుకుంటే వచ్చేస్తాము. మాకన్నా చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళైతేనే కంపల్సరీ దర్శనం చేసుకోవాలని చెప్పేసి అలాంటి వాళ్ళు వెళ్ళాలి. మేము దగ్గరున్న వాళ్ళం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అని చెప్పి మేము వెనక్కైతే వచ్చేసాము. ఇంకొక 3-4 మంత్స్ వరకు కూడా గుడి మాత్రం అస్సలకి ఖాళీ ఉండదండి. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఇక్కడ నార్మల్‌గానే ద్వారపుడి టెంపుల్ అంటే చాలా ఫేమస్. ఎక్కడ లేని జనం అంతా కూడా వస్తూ ఉంటారు. ప్రైవేట్ వెహికల్స్ తోటి కూడాని చాలామంది వస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ తోటి గట్టాని. అలాగే విజిటర్స్ కూడాని ఈ టెంపుల్ కంపల్సరీ వస్తారండి. అలాగే మనకి ఈ ద్వారపుడిలోని అయ్యప్ప స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి అద్దాల మేడ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ద్వారపుడి టెంపుల్ అంటే చెప్పుకోదగ్గ టెంపుల్ అండి. చాలా బాగా డెవలప్‌మెంట్ అయితే చేశారు. నా చిన్నతనంలో అయితే ఇలాగ అంత గ్రేట్‌గా ఏమి ఉండేది కాదు. చిన్న చిన్న టెంపుల్ తోటి అమ్మవారి టెంపుల్ అలాగే ఉండేది. నా చిన్నతనంలో టెంపుల్‌కి ఇప్పటి టెంపుల్‌కి డిఫరెంట్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసుకొస్తుంది. ఇంత క్రౌడ్ చూసి మేము ఇంక లోనకి వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు. మీకు కంపల్సరీ ఒకరోజు వీడియో అయితే పెడతాను. ఇంతేనండి వీడియో వచ్చేసి.